నేను మీ పనికుమార్ అద్దెపల్లి. యు ఆర్ వాచింగ్ పీకే టాక్స్. సెన్సేషనల్ మర్డర్ కేసులో సెన్సేషనల్ తీర్పు ఈరోజు వచ్చింది. అదేంటంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్, అమృత పేరు తెలియనట్టు ఎవరు ఉండరు. సరిగ్గా 2018 సెప్టెంబర్ 14 తారీఖు మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణలో ఒక మర్డర్ జరిగింది. అదేంటంటే ఒక పరువు హత్య. ప్రణయ్, అమృత ఇద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు, ప్రేమికులు. వాళ్ళిద్దరూ ఒకటై కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ వివాహం అమృత తండ్రి అయిన మాతిరావు గారికి అసలు నచ్చలేదు. సో అది మనసులో బాగా పెట్టుకుని ఉన్నది. ఈ విధంగా పెళ్ళైన తర్వాత కొంతనాటికి అమృత ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత హాస్పిటల్ టెస్ట్ చేసుకుని వస్తున్నప్పుడు అమృత కళ్ళ ముందే, ప్రణయ్ తల్లి ముందే ప్రణయ్ని దారుణంగా నరికి చంపారు. ఎవరు చంపారు ఏంటి అనగా ఇన్వెస్టిగేషన్ చేయగానే ఇదంతా ఈ మర్డర్కి ప్లాన్ చేసింది, ఎగ్జిక్యూట్ చేసింది మొత్తం ఎవరే అంటే తండ్రి మారుతీరావు అని తెలియంది. ఇందులో A1గా మారుతీరావు అండ్ A2గా సుభాష్ శర్మ ఉన్నారు. అయితే కొన్నాళ్ళ తర్వాత మారుతీరావు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆ కేసు గురించి ఇవాళ సెన్సేషన్ తీర్పిచ్చింది మిర్యాలగూడ కోర్టు. ఆ వివరాల్లోకి వెళ్తే A2గా ఉన్న సుభాష్ శర్మకి మరణశిక్ష, అలాగే మిగిలిన ఉన్న 6గురికి యావజ్జీవ జీవిత ఖైదు విధించారు. ఇందులో మొత్తం ఓవరాల్గా ఈ కేసులో 8 మంది ఉన్నారు. A1 ఉన్న మారుతీరావు ఆత్మహత్య చనిపోవడం వల్ల మిగతా 7గురు అయ్యారు. 7గురిలో ఒక వ్యక్తి సుభాష్ శర్మకి మరణశిక్ష విధించారు అండ్ మిగతా 6గురికి జీవిత ఖైదు విధించారు. ఇందులో ఈ 6గురిలో మారుతీరావు తమ్ముడు అయిన శ్రావణ్ కుమార్ ఉన్నాడు. ఎప్పుడైతే శ్రావణ్ కుమార్ 6గురిలో ఉన్నాడో అతనికి జీవిత ఖైదు విధించగానే కోర్టు హాల్ మొత్తం గట్టిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏడ్చి గోల చేశారన్నమాట. ఎట్ ది సేమ్ టైం శ్రావణ్ కుమార్ కూడా నాకు ఇంకా 3 పిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలి, బాధ్యతలు ఉన్నాయి, ప్లీజ్ నాకు శిక్ష తగ్గించండి అని చెప్పి అన్నారు. అది సెకండ్ మ్యాటర్, మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పి జడ్జి గారు చెప్పారు, అది వేరే మ్యాటర్. కానీ ఇలాంటి మర్డర్లు ఇంకొకసారి జరగకుండా ఉండటం కోసం హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్. వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎవరైతే ఈ మర్డర్ చేశారో, ఎగ్జిక్యూట్ చేశారో, ఎవరెవరు ఉన్నారు మొత్తం పట్టుకోవడానికి మనకు పోలీస్ శాఖ సూపర్గా పనిచేస్తుంది అనుకోవాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రణయ్ తల్లిదండ్రులు ఈ తీర్పు వెలువడగానే ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులర్పించారు. అక్కడ చాలా బాధగా అనిపించారు, వాళ్ళ కన్నీరు పరిమితం అయిపోయారు. ఇవి ఇక్కడ ఏం చేశారంటే తను మాట్లాడుతూ మాకు న్యాయం జరిగింది, ఇంకోసారి ఇలాంటి పనులు చేయడానికి ఎవరు సాహసించరు, అలాంటి శిక్ష సరైన శిక్ష పడింది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారన్నమాట. ఎనీవే సెన్సేషన్ మర్డర్ కేసులో సెన్సేషన్ తెప్పించిన కోర్టుకి హ్యాట్స్ ఆఫ్ అండ్ తెలంగాణ పోలీస్కి హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ వాచింగ్ పీకే టాక్స్. దిస్ పనికుమార్ అద్దెపల్లి signing off.